అమెరికాలో అయితే భారత ద్వేషాన్ని పెంచే ప్రయత్నం అయితే జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలంటున్నారు స్లేట్ వ్యవస్థాపకుడు అమర్నాథ్ వాసిరెడ్డి. భారతీయులు ఇక్కడికి వచ్చి మన జాబ్స్ కొట్టేస్తున్నారు, వీళ్ళు తమ సంపాదనను ఇంటికి అంటే ఇండియాకు పంపుతున్నారు. ఈ సంపదతో పన్నుల ద్వారా వచ్చింది. భారత ప్రభుత్వం రష్యా నుంచి ఆయిల్ కొంటుంది. ఈ డబ్బుతో రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుంది. ఇది బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టడం అంటే ఇదే. ఇవాళ అమెరికాలో మాక్ అమెరికా గ్రేట్ అగైన్ అనుచరులు చేస్తున్న ప్రచారం. ఎలాగైనా వీలైనంత మంది భారతీయులు ఇంటికి పంపించాలని ఆలోచిస్తున్నారు. H1B వీసాలను రద్దు చేయడం, ఒక కంపెనీ ఉద్యోగులు తొలగించాల్సి వస్తే ముందుగా భారతీయ ఉద్యోగులను తొలగించడం, అక్కడ స్థిరపడి గ్రీన్ కార్డుకి అప్లై చేసుకున్న భారతీయులకు అది రాకుండా చూడటం లేదా కనీసం ఆలస్యం చేయడం, ముఖ్యంగా 21 ఏళ్ళు నిండిన వాళ్ళ పిల్లలకు రాకుండా చూడటం, ఇలా రకరకాల ఆలోచనలు నడుస్తున్నాయి. మరోపక్క రిపబ్లికన్ పార్టీ చోటా నాయకురాలు మొన్న ఒక మత గ్రంథాన్ని తగలబెట్టింది. అమెరికా మాది, మీరందరూ వెళ్ళిపోవాలనే రీతిలో ప్రచారాన్ని ఒక పార్టీ ఎత్తుకుంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో తలుచుకుంటే వేమేస్తుంది. రానున్న రోజుల్లో కృత్రిమ మీద వల్ల నిరుద్యోగిత పెరిగే కొద్దీ ఈ జాత్యహంకార ధోరణి మరింత బలపడే ప్రమాదం ఉంది. ఇక్కడికి వచ్చిన మన ఉద్యోగాలు కొట్టేసి మనకంటే వీళ్ళు బాగా బతుకుతున్నారనే భావన సగటు మాగా కార్యకర్తల్లో ఉంది. ఇప్పటికీ 40 సార్లు ట్రంప్ తన ఆదేశం వల్లే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిందని చెప్పాడు. ట్రంప్ 4 సార్లు ఫోన్ చేసినా మోడీ తీలేదని ఒక వార్తా కథనం. నిజాలు జనసామాన్యానికి తెలిసే అవకాశం లేదు. 50% టారిఫ్ను తట్టుకుని మన దేశం నిలబడగలిగితే, డాలర్కు ప్రత్యామ్నాయ మారక వ్యవస్థకు అడుగులు పడితే అది అమెరికాకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతుంది. అప్పుడు అక్కడి మాగావారి భారతీయ వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. చర్చలు ఉద్రిక్తతలను తగ్గిస్తాయని ఆశిద్దామని చెప్తున్నారు.